yo bro, this is Indian Dynamite here. So finally we are on the dots magic anamata, right? So na left eye కొంచెం రెడ్ అయింది, ఇటు ఎప్పుడే స్నానం చేసిన, సో సబ్బు అయిన ఉంటుంది, రైట్? సో యాడమ్ విల్బర్ అని ఒక మెజిషియన్ ఉంటాడు బ్రో. ఆ మెజిషియన్ ఒకసారి ఏం చెప్పింది తెలుసా? నార్మల్గా ఇంకా ఏదో చెప్పింది, కానీ మనం అయితే ట్రిక్ స్టార్ట్ చేద్దాం. ఈ డేంజరస్ ట్రిక్ ఇది నేనే కనిపెట్టినా, ఇది నీకు ఇంటర్నెట్లో ఏడ దొరకదు అనమాట, రైట్? సో ఏడ దొరకదు ఇది ఇంటర్నెట్లో, నేనే కనిపెట్టిన సొంతంగా ఇట్లా వేయాలని. సో చాలా మందికి ఇది నచ్చింది, సో దీన్ని రివీల్ చేద్దామని అనుకుంటున్నా. ఇట్స్ ఏ డేంజరస్ ట్రిక్ అనమాట, రైట్? సో మనం పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేద్దాం. సుత్తొద్దు ట్రిక్ గురించి తెలుసు కదా ఆల్రెడీ, ఇది డేంజరస్ అని. అండ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇది కూడా తెలుసు కాబట్టి నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఆ ఎర్ర ఉన్నదాన్ని నల్లగా అండ్ సైలెంట్ ఉన్నదాన్ని సౌండ్ చేయాలని తెలుసు కదా. ఇక తెలిసి కూడా వేయకపోతే ఎంత గలీజ్ ఉంటుంది, రైట్? సో జల్దీ నువ్వు అవన్నీ వేసేసి నేను అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తున్నా, రైట్? సప్పుడు దాకా ఇప్పుడు డేంజరస్ పర్ఫార్మెన్స్ చూడుర్రి. సో యో బ్రో, చూసినావు కదా ట్రిక్ ఎట్లుంది, డేంజరస్ ఉంది కదా. సో ట్రిక్ నచ్చితే వీడియోని లైక్ కొట్టాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. నిజంగా నీ గుండె లోపల ఏముంది, అసలు ఈ ట్రిక్ నిజంగా నచ్చిందా లేదా? సో నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయ అండ్ కామెంట్ చేయి నిజంగా నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇట్లాంటి ట్రిక్స్ మస్తు వస్తాయి అనమాట, దానికి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. అండ్ ఇట్లాంటి ట్రిక్ డేంజరస్ ట్రిక్స్ ఎందులోకి వచ్చినాయి? ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వచ్చినాయి, టెలిగ్రామ్కి వెళ్ళి వచ్చినాయి, మోజులకి వెళ్ళి వచ్చినాయి, ఇళ్ళకి వెళ్ళి వచ్చినాయి అనమాట. నీకు ఇళ్ళ డేంజరస్ ట్రిక్స్ వస్తున్నాయి అని తెలిస్తే నువ్వు పక్కా ఫాలో అవుతావు. ఒకసారి అయితే డేంజరస్ ట్రిక్స్ ఏందో చూద్దాం మనం ఇన్స్టాలో, అసలు ఏమేమి వస్తున్నాయి ఇదే కాకుండా. ఒకసారి చూడు. Mostra tu talento, vai, vai. Vai novinha, vai novinha, vai novinha, vem jogando, vai fazendo um movimento, ela vai descendo pra buceta, ela vem batendo, pra buceta, ela vem batendo, pra buceta, ela vem batendo. Tem que sentar representando, ficando bem na moral, assim o papai viaja. సో చూసినావు కదా ఎట్లాంటి డేంజరస్ ట్రిక్స్ వస్తున్నాయో. సో ఇట్లాంటివి నువ్వు తెలుసుకొని బ్రో ఇది రివీల్ చేయి, ఎక్కువ కామెంట్స్ అంటే ఎక్కువ ఏది అడిగితే అది రివీల్ చేస్తారు అనమాట, అర్థమైంది కదా? సో ఏదైతే ఎక్కువ డేంజరస్ ఉందో అట్లాంటి అడుగురు ఎక్కువ, నేను రిలీజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకోటి ఏంటి అని అంటే, ఈ లాస్ట్ టైం దానికి నేను 300 ఏం పెట్టినా కదా, 300 లైక్స్. సో దీనికి కూడా 300 పెడదామని అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ వచ్చినా ఏం కాదు, ఇట్స్ ఓకే. బట్ దీనికి కూడా 300 పెడదాం అనుకుంటా. మినిమం 300 ఇట్స్ ఎనఫ్ అనమాట, ఎందుకంటే దిస్ ఇస్ అ డేంజరస్ ట్రిక్, రైట్? అండ్ ఇండియన్ డైనమైట్ అని పెట్టాడు స్పెషల్లీ, రైట్? సో 300 వస్తాయని అనుకుంటే ఇంకా ఎక్కువ వచ్చినా పర్వాలేదు అనమాట. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ డేంజరస్ ట్రిక్ ట్యూటోరియల్ ఏందో చూద్దాం, రైట్? సో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్యూటోరియల్ ఆఫ్ ద డాట్స్ ట్రిక్ అనమాట, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిమ్మిక్ చూద్దాం అది ఎట్లుంటుంది అనేది, రైట్? సో దిస్ ఈజ్ ద గిమ్మిక్ అనమాట. సో మనం ఇట్లా ఫిజిక్ అని చెప్పచ్చు, రైట్? ఇక్కడ ఫిజిక్ అనేది ఉంటుంది, రైట్? సో ఇది ఇంత స్మూత్ అండ్ ఇంత బ్యాలెన్స్డ్ అండ్ ఇంత డేంజరస్ నీట్గా ఎట్లా తయారు చేయాలో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ట్యూటోరియల్ ఇస్తాను అనమాట, రైట్? సో ఇప్పుడు మనకు దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీకు బ్లాంక్ కార్డు కావాలి. బ్లాంక్ కార్డులు ఉండవు నాకు తెలిసి చాలా మంది దగ్గర. ఎందుకు అని అంటే నా దగ్గర కూడా ఒకప్పుడు బ్లాంక్ కార్డులు లేకుండే, నేను కూడా కష్టపడే చాలా. జర్ర పైసలు వచ్చిన తర్వాత బ్లాంక్ కార్డులు కొనడం స్టార్ట్ చేసిన. నార్మల్గా డెక్లే మనం కొనం, నేనైతే అసలు కొనా నార్మల్గా డెక్, ఎందుకంటే పైసలు ఉండవు. అట్లాంటి బ్లాంక్ డెక్ కొనే అంత తీట కొనుక్కుంటుంది ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ పైసలు ఉంటే కొనొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఒకవేళ లేకపోతే నువ్వేం చేయాలి అని అంటే, నార్మల్గా ఇక 2 ఆఫ్ డైమండ్స్ ఉందా, దీనికి నువ్వు మనకి పంచింగ్ మిషన్ కావాలి, ఎందుకంటే పొక్కలు పెట్టాలి కదా. సో ఇట్లా పొక్కలు పెట్టచ్చు, ఎందుకంటే ఇది మొత్తం మ్యాక్సిమం బయటే ఉంటుంది. సో నీకు ఇట్లా కూడా వద్దు, నాకు మొత్తం బ్లాంకే కావాలని అన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఇగో దీన్ని ఇట్లా డివైడ్ అయ్యి హాఫ్కి. సో ఇది మొత్తం అంత వెళ్తలేదు, అంత సీన్ లేదు. సో ఇట్లా నార్మల్గా ఏంది ఇట్లా తీసినామని అంటే మొత్తం నీకు వైట్ సర్ఫేస్ వస్తుంది అనమాట. సో యూ గాట్ ఏ బ్లాంక్ కార్డ్ అంతే, ఫస్ట్,
రైట్. సో ఇట్లన్నా బ్లాంక్ కార్డ్ వేసుకోవచ్చు, లేకపోతే నువ్వు 2 ఆఫ్ డైమండ్స్కి అట్లాంటివి ఏమైనా చేసినావు అంటే ఇంకా రియలిస్టిక్ ఉంటుంది. ఏంది అని అంటే ఇది స్పెషల్ కార్డ్ కాకుండా నార్మల్ ఉత్త కార్డ్ మీదనే వీడు ఇట్లా డాట్ పెట్టి దాన్ని మూవ్ చేసిండ్రా బాయ్, ఇంకా డేంజరస్ రా బాయ్ ఆడు అని అనుకుంటారు. రైట్, డజంట్ మ్యాటర్ బ్రో, ఏదన్నా కానీ మ్యాజిక్ కనిపించాలి అంతే. రైట్. సో ఇప్పుడు మనం డేంజరస్ దానికి ఇంకేమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇగో ఇది చూసినాం కదా. అండ్ నెక్స్ట్ ఒక ప్లాస్టర్ కావాలి మనకి, ఒక డేంజరస్ సిజర్ కావాలి, ఒక డేంజరస్ కత్తి కావాలి, కొద్దిగా ఉండాలి, ఖాళీ దిగాలి లోపలికి. అండ్ మనకి ఒక డేంజరస్ ఫెవిస్టిక్ కావాలి, మొన్ననే కొత్తగా కొన్న మస్తుందిలే, సున్నికే బాగుంది. రైట్. అండ్ ఒక మార్కర్ కూడా కావాలి, డేంజరస్ మార్కర్, బ్లాక్ కలర్ మార్కర్ ఆర్ యువర్ విష్ ఏ కలర్ మార్కర్ అయితే ఆ కలర్ మార్కర్ని యూజ్ చేయొచ్చు. రైట్. అండ్ ద లాస్ట్ థింగ్ మనకు జామకాయ కావాలి, అండ్ అంటే అది తిన్నికే. రైట్, బాగుంది జామకాయ, మా ఇంట్లోనే కాసింది. రైట్. సో ఇప్పుడు 2 బ్లాంక్ కార్డ్స్ తీసుకున్నాం బ్రో మనం. రైట్. సో ఇప్పుడు 2 బ్లాంక్ కార్డ్స్ తీసుకోవాలి మనం. అండ్ మన దగ్గర పంచింగ్ మిషన్ ఉంటుంది కదా, దీంతో ఎగ్జాక్ట్లీ 2 ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఎగ్జాక్ట్లీ నీకు ఏడ హోల్స్ కావాలన్నా అన్నీ కొట్టాలి. రైట్. సో నేను ఇప్పుడు ఇగో నార్మల్గా అంటే బేసిక్ వర్జన్ చెప్తాను అనమాట మీకు, తర్వాత మీరు ఎక్కువ హోల్స్ పెట్టుకొని అడ్వాన్స్ వర్జన్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో బేసిక్ వర్జన్ ఏంటంటే ఇగో ఇట్లా పెడతా, 1 టుటుక్ అండ్ ఎగ్జాక్ట్ పడాలి బ్రో, అటు ఇటు అయితే మళ్ళీ మ్యాజిక్ అవుతుంది. అండ్ 2 టుటుక్. రైట్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ అవర్ గిమ్మిక్ కార్డ్. అయితే నేను తర్వాత చెప్తా. అండ్ మీరు ఇట్లా హోల్స్ పెట్టిన తర్వాత ఇగో ఇట్లా మనకి ఇవి పడతాయా, ఇగో ఇవి ఉంచుకోరు, ఇవి పడేయకూరి, చెత్త అనుకోకూరి వీటిని. ఇగో ఇవి ఉంటాయి కదా, వీటిని ఉంచుకోరు. నేను చెప్తా, లాస్ట్కి చెప్తా ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది. రైట్. సో ఈ 2 మనం ఇట్లా పక్కకు పెడదాం. రైట్, అక్కడనే ఉండి బిడ్డ. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ద డేంజరస్ థింగ్ ఒకటి చేయాలి, దీన్ని కట్ చేయాలి ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇప్పుడు మనం వీటిని కట్ చేయాలన్నమాట. సో కట్ చేయడానికి మనం నార్మల్గా ఏం యూజ్ చేస్తాం, ద డేంజరస్ నైఫ్ యూజ్ చేస్తాం అనమాట. రైట్. సో ఎగ్జాక్ట్లీ కట్ చేయాలి బ్రో. సో నేను ఎట్లాగా అంటే ఎక్కడెక్కడ కట్ చేయాలనో చెప్తా. సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఎంత కట్ చేయాలి అని అంటే ఇగో దీని మీద ఈడికెళ్ళి ఈడికి. రైట్. అండ్ ఐ విల్ డ్రా లైక్ దిస్. ఇది మనం కట్ చేసేయాలన్నమాట. రైట్. సో ఇట్లా మనం కట్ చేయాలన్నమాట. రైట్. సో ఇట్లా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కత్తెర తీసుకోవాలి, అంటే దీన్ని ఇంగ్లీష్లో సిజర్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ హోల్ ఉందా, హోల్కి కొంచెం యూతల ఇలా కట్ చేయబడును. రైట్. తర్వాత హోల్కి కొంచెం యూతల ఇలా కట్ చేయబడును. రైట్. సో ఇట్లా కట్ చేసిన తర్వాత నీకు ఆల్మోస్ట్ గిమ్మిక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నీకు టిక్ అర్థమవుతుంటుంది అనమాట మెల్లమెల్లగా. సో హియర్ ఇట్ ఈస్ లైక్ దిస్ అండ్ ఇట్ ఈస్ లైక్ దిస్ అండ్ యూ కెన్ మూవ్ దిస్ ఫఫా. రైట్. కిందికి మీదికి ఇట్లా మూవ్ చేయొచ్చు. సో అప్పుడు నీకు ఇక హోల్ వస్తుంది, హోల్ పోతుంది, హోల్ వస్తుంది, హోల్ పోతుంది, నీకు ఇక్కడ అర్థమవుతుంటుంది అనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇంకో ఇది ఉందా, ఈ డేంజరస్ థింగ్ని మొత్తం బ్లాక్ కలర్ తోటి ఇట్లా నింపేసేయాలి. సో ఇట్ లుక్ లైక్ హోల్స్. రైట్. సో డేంజరస్ థింగ్, ఇవన్నీ ఐడియా రావాలి బ్రో, అదర్వైజ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. కొంచెం క్రియేటివ్ ఉండండి, అంటే ట్రై చేస్తుంటేనే వస్తుంది. స్టార్టింగే నీకు ఏం ఐడియాస్ రావు, నువ్వు చేస్తుంటేనే నీకు కొత్త ఐడియాస్ వస్తాయి. కానీ నార్మల్గా నువ్వు కూర్చొని నేనే చెప్తే అన్నీ రావాలి అంటే నీకు కొత్త థాట్స్ రావు. రైట్. సో నాకు కూడా ఏం షిన్లిం నేర్పియాలి అన్నీ, నేను కూడా కొన్ని క్రియేట్ చేస్తా ఇట్లా అప్పుడప్పుడు మెరుస్తుంటా. రైట్. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఇప్పుడు డేంజరస్ థింగ్ మనం ఏం చేయాలి అని అంటే దీన్ని కూడా అతుకు పెట్టాలి. అతుకు పెట్టడానికి నేను ఏం చెప్పిన డేంజరస్ ఫెవిస్టిక్ మొన్ననే ఉన్నా. అండ్ ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ అతుకు పెట్టాలన్నమాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇట్లా వస్తూ మొత్తం అతుక్కోవాలి అది ఎగ్జాక్ట్లీ. రైట్.
అండ్ చెప్పటం మర్చితే ఇగో ఈ పంచ్ హోల్ కొనడం కూడా కొంచెం కష్టమే. సో స్టేషనరీలో దొరుకుతుంది బ్రో, యూ కెన్ యూజ్ 90 రూపీస్ ఏముంటుంది ఇది, రైట్? సో ప్లీజ్ బై దట్ ఫర్ మీ ఫర్ దిస్ ట్రిక్, రైట్? సో ఇట్లా అండ్ మనం మీకు ఇది ఎగ్జాక్ట్ ఇట్లా పెట్టేసేయాలన్నమాట, రైట్? సో స్మూత్ నీకు ఇది హ్యాండిల్ కాదనమాట, నీకు ఇది అంత స్మూత్గా మూవ్ కాదు. సో ఇట్లాంటి టైంలోనే ఏం చేస్తాం అని అంటే మనం కొంచెం తెలివి ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి, ఈ బార్డర్స్ని మనం ఇగో దీంతో ఇట్లా సాఫ్ చేస్తుంటాం అనమాట. ఇట్లా సాఫ్ చేస్తుంటే నువ్వు నార్మల్గా నీకు ఇది స్మూత్ అవుతుంటుంది, రైట్? సో పైన కింద ఇట్లా సాఫ్ చేయాలన్నమాట కొంచెం, ఎందుకంటే నీకు సాఫ్ట్ మూమెంట్ రావడానికి. లేకపోతే నీకు అంత సాఫ్ట్ మూమెంట్ రాదు, రఫ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రిక్షన్లో అతుక్కుంటుంది అనమాట. సో యూ కెనాట్ అంత ఈజీగా మ్యాజిక్ చేయలేవు, మళ్ళీ ఆడ స్టక్ అవుతుంటుంది, ఎందుకు రా అంత తలకాయ నొప్పి. సో నువ్వు జస్ట్ ఇగో ఇది ఇట్లా సాఫ్ చేసేస్తే అయిపోయి, రైట్? అండ్ నువ్వు ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు ఇగో ఇట్లా సాఫ్ట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను డేంజరస్ థింగ్ ఒకటి చెప్తాను, నీకు చెప్పినా కదా స్టార్టింగ్లో ఆ హోల్స్ నువ్వు కాపాడుకోవాలని. దిస్ ఈజ్ ద హోల్స్ బ్రో. ఈ హోల్స్ ఎందుకన్నా అంటావా? ఇప్పుడు చెప్తా కూడా ఆ డేంజరస్ హోల్స్ ఎందుకో. ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే తీసుకోవాలి, ఫెవిస్టిక్ తీసుకో, ఒక హోల్ తీసుకో అండ్ మీద ఇట్లా అతుకు పెట్టు, అంటే కొంచెం గమ్ పెట్టు ఒక హోల్కి, రైట్? సో గమ్ పెట్టినావా, ఇంకో హోల్ తీసుకో, దీని మీద అతుకు పెట్టు, రైట్? అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ 2 హోల్స్ అతుకు పెడతావు అనమాట, రైట్? సో 2 హోల్స్ అతుకు పెట్టి నువ్వేం చేస్తావు అంటే ఎగ్జాక్ట్లీ దీనికి మధ్యలో అతుకు పెట్టావు. అప్పుడు మనకి అది ఎట్లా అంటే మూవబుల్, ఇట్లా మూవ్ చేయడానికి ఒక హ్యాండిల్ ఎక్కువ పనిచేస్తుంది, రైట్? దట్స్ వై వీ యూజ్ దిస్. సారీ ఇప్పుడే అది అతుకు పెట్టాం కదా, ఎండలే అది ఇంకా సమ్ వర్డ్ ఇట్స్ టేకింగ్ టైమ్ బ్రో. సో నీకు అది ఇట్లా హ్యాండిల్ లెక్క ఇట్లా నీకు పనిచేస్తుంది అనమాట, రైట్? సో ఆల్మోస్ట్ అవర్ గిమ్మిక్ ఈజ్ రెడీ బ్రో. దిస్ ఈజ్ అవర్ గిమ్మిక్ అండ్ దిస్ మూవబుల్ పసాక్ అండ్ ద పసాక్ అది ఇంకా ఎండలే, నేను ఇట్లా అంటే అది ఊసిపోతుంది మళ్ళీ. సో ఒకవేళ ఇగో ఇక్కడ ఏదైనా ఫ్రిక్షన్ అయిందనుకో, ఇక ఇట్లా నువ్వు ఇంత గీకినా పోతలే అనుకో, అప్పుడు దాకా ఏం చేయి, ఒక కత్తెర తీసుకొని లేవట్టేసేయి. సో ఇప్పుడు నువ్వు లాస్ట్కి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నీకు బయటది ఇట్లా కనిపిస్తుంది. సో దీన్ని నువ్వు కవర్ చేయాలన్నమాట కొంచెం, రైట్? సో దానికి మనం ఏం చేస్తామని అంటే ఇంకో బ్లాంక్ కార్డ్ ఒకటి తీసుకుంటాం అనమాట. సో నార్మల్ ఈ కార్డ్ తీసుకున్నాం, ఒక కొత్త కార్డ్ ఎందుకు వేస్ట్ చేయడు కానీ. సో ఈ బ్లాంక్ కార్డ్ తీసుకొని ఇగో ఇక్కడ అండ్ ఇక్కడ ఇట్లా 2 కట్ చేస్తాం అనమాట. అట్లా కట్ చేసి ఇగో ఇక్కడ అండ్ ఈ హోల్కి అండ్ ద డేంజరస్ ఇంకో హోల్కి ఇగో ఇట్లా పెట్టేసి ఇక్కడ మనం ప్లాస్టర్ వేస్తాం అనమాట. అతుకు పెట్టకురి, ప్లాస్టర్ వేయరి. ఎందుకు అని అంటే ఇక అది ఇగో ఇది మూవ్ కాదు, ఇది ఇట్లా ఒత్తుకపోతే ఇది మూవ్ కాదు అనమాట. సో డోంట్ యూజ్ ఎనీ గమ్స్ దేర్, రైట్? సో అవర్ గిమ్మిక్ ఈజ్ రెడీ బ్రో. దిస్ ఈజ్ అవర్ గిమ్మిక్, రైట్? సో వీ హ్యావ్ టు మూవ్ దిస్, you have to move this and this, right? సో ఇక్కడ మనకు కొంచెం ఫ్రిక్షన్ ఎదురవుతుంది, సో డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు నీ గిమ్మిక్ రెడీ, ఆల్మోస్ట్ ఏం రెడీ అయిపోయింది. సో యో బ్రో, దిస్ ఈజ్ అవర్ గిమ్మిక్. సో నార్మల్గా నీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది, కెమెరాలను పెట్టినవి ఎప్పుడు పెడితే అప్పుడు నీకు హోల్ కనిపిస్తుంది, రైట్? సో దీనికి నువ్వేం చేయాలి అని అంటే, సో ఇట్లా ఇట్స్ సింపుల్ థింగ్. ఏం చేయాలి అని అంటే నువ్వు ఫోకస్ ఉంటుందా, ఇప్పుడు నేను ఫోకస్ చేంజ్ చేస్తున్నా కూడా నా మీదకి ఫోకస్ పెట్టినా నేను, రైట్? సో నా మీదకి ఫోకస్ పెట్టగానే లైట్గా నీకు కనిపించదు. అండ్ ఇంకోటి ఫోకస్ పెట్టినా అండ్ బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ వేసిన అయిపోయి. యూ కెనాట్ సీ ద హోల్ ఇప్పుడు, రైట్? యూ కెనాట్ సీ ద హోల్, ఓన్లీ నువ్వు బ్లాక్ డాట్ ఒకటే కనిపిస్తుంది. అండ్ యూ హ్యావ్ టు స్ప్రెడ్ దట్, రైట్? అండ్ ఇట్లా and you have to spread this. It's very simple ఇట్లా, రైట్? సో నువ్వు ఏంటి అని అంటే ఫోకస్ ఒకటి జూమ్ ఒకటి ఏడ జూమ్ చేస్తావు అంటే కార్డు మీద జూమ్ చేయకు. సో పక్కకు జూమ్ చేసి అండ్ ఏం చేయాలి అంటే బ్రైట్నెస్ కొంచెం పెంచు, రైట్? సో అప్పుడు నీకు హోల్ కనిపించదు అనమాట. అండ్ యూ కెన్ డూ దిస్, ఇట్స్ వెరీ సింప్లీ లైక్ దిస్, రైట్? సో ఇట్లా అనగానే ఇట్లా, రైట్?
దిస్ ఈస్ అ థింగ్ బ్రో. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ఎట్లా అనిపించింది అనేది దిల్సే కామెంట్ చేయ బ్రో. రైట్. సో అండ్ మనం నెక్స్ట్ ఇంకో డేంజరస్ ట్రిక్ తోటి కలుసుకుందాం అనమాట. అంతవరకు చిల్లు బ్రో.